ఒకప్పుడు ప్రపంచానికి ఎంతో నాలెడ్జ్ అందించిన యూనివర్సిటీ, లక్షలాది గ్రంథాలు, వేలాది పండితులు కలిగిన ఈ యూనివర్సిటీ ఒక్క రాత్రిలో బూడిదైపోయింది. నలంద యూనివర్సిటీ ప్రపంచంలోనే పురాతన అండ్ అతిపెద్ద విద్యా కేంద్రం. ఇక్కడ 10,000 కంటే ఎక్కువ విద్యార్థులు, 2,000 కంటే ఎక్కువ గురువులు చదువులు బోధించేవారు. బుద్ధిజం, ఫిలాసఫీ, మెడిసిన్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రాలజీ లాంటి అన్ని విషయాలు ఇక్కడే నేర్పబడేవి. కానీ 12వ శతాబ్దంలో బక్తియార్ ఖిల్జీ అనే ముస్లిం సేనాధిపతి దీనిపై దాడి చేశాడు. చరిత్ర ఏం చెప్తుందంటే, ఖిల్జీ సైన్యం ఇక్కడికి చేరి 3 నెలల పాటు గ్రంథాలయాలు కాలిపోయేలా మంటలు రేపిందని అంటారు. పుస్తకాల గుట్టలు అంత పెద్దవి ఉండటంతో మంటలారడానికి కొన్ని నెలల సమయం పట్టిందని చెబుతారు. ఎందుకంటే ఆ గ్రంథాలు కేవలం పుస్తకాలు కాదు, మనిషి సంపాదించిన వేల సంవత్సరాల జ్ఞానం అందులో ఉంది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది: నలందాను నాశనం చేసినవాడు నిజంగా ఖిల్జీనా, లేక ఇంకెవరైనా?